ఓకే ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఇందాక మీరు కూడా చెప్పినట్లు యుద్ధం అయితే ఆగదు అని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఆలోచించి చూస్తే కూడా యుద్ధం జరుగుతున్న 12 days తర్వాత కూడా ఆ టైంలో కూడా ట్రంప్ నేను యుద్ధం ఆపుతున్నా అని చెప్పి డైరెక్ట్ మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ కేంద్రం పైన డైరెక్ట్గా వెళ్ళి దాడి చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా? ఇలా 5 రోజులు బ్రేక్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడి చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అదే అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఇరాన్ మీద కానీ లేదా ఇతర దేశాలకు సంబంధించి కానీ ఆయన ఎక్కడ మాట మీద నిలబడే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఆయన దుందుడుగ్గా వెళ్తాం కానీ ఇతర దేశాలతో వాళ్ళ విదేశాంగ విధానం అంటూ ఏం లేదు. ఒకటే ఆధిపత్య ధోరణి మాత్రమే కనిపిస్తా ఉంది ఎక్కడైనా కూడా. నేను చెప్పినట్లే మిగతా దేశాలు వినాలి, నేను చెప్పినట్లే మిగతా దేశాలు వేరే వాళ్ళ దగ్గర చమురు కొనాలన్నా లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా కూడా, లేదంటే మేము ట్యాక్స్ వేస్తాం లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైతే అమెరికా నుంచి దిగుమతుల మీద కానీ వాటి మీద కానీ లేదా ఇండియా నుంచి కానీ, సపోజ్ మన ఇండియా గురించి తీసుకుంటే ఇండియా దిగుమతుల మీద మేము 100% 200% ట్యాక్స్లు వేస్తాం. సో ఇలాంటి వైఖరి చూసినప్పుడు ఖచ్చితంగా ఇరాన్ మీద ఇప్పుడు ఏదైతే ఆయన ప్రకటనలు చేశారో అవన్నీ కూడా కొంత ఫేక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా కొద్దిగా ఊపిరి పీల్చుకుని, ఎందుకంటే ఇటీవల గత 10 రోజులుగా చూసినట్లయితే అమెరికాకు సంబంధించిన విమానాల మీద ఇరాన్ కూడా దాడి చేసింది, ఒకటి పూజ చేసింది అనేది కూడా వచ్చింది. ఒకటి వాళ్ళ నౌక మీద దాడి చేస్తే అది ఆ సముద్రంలో నుంచి అక్కడి నుంచి నిష్క్రమించింది అనేది వచ్చింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళ అణు కేంద్రం ఏదైతే ఉందో ఆ అణు కేంద్రం మీద కూడా దాడి చేశారనేది కూడా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏదైతే ఇరాన్ లో ఉన్న ప్రధాన నగరాలు అంటే ఇక వాళ్ళు మామూలుగా వాళ్ళు చేయాల్సిన అణు కేంద్రాలు కానీ ఇంకా ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నిటినీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. మిగతా మౌలిక సదుపాయాల మీద అంటే కరెంటుకి సంబంధించి కానీ ఇంకా వేరే వెళ్ళబోతున్నారని చెప్పినప్పుడే ఇప్పుడు ఇరాన్ ఈ విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ముందుకు వచ్చిన పరిస్థితి. ఎక్కడ కావాలంటే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ఇరాన్ పని అయిపోయిందని ట్రంప్ చెప్పిన 10 రోజుల తర్వాత కూడా ఇరాన్ ఎక్కడికక్కడ విరుచుకు పడతా ఉంది. ఇంకా వార్నింగ్ కూడా ఇచ్చింది. సౌదీ అరేబియా మీద కానీ, కువైట్ మీద కానీ, బహ్రెయిన్ మీద కానీ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. అవి కూడా ఎక్కడ అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, సైనిక స్థావరాలు, వాటి మీద దాడులు చేస్తుండేసరికి ఇన్ని విధాల అంటే అమెరికా లాంటి శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ లాంటి దేశంతో కలబడి మొత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఇన్ని దేశాల మీద ఏ విధంగా దాడులు చేయగలుగుతుంది అనేది అమెరికాకి ఇజ్రాయెల్ కి అర్థం కాని పరిస్థితి. ఏంటి అసలు ఇజ్రాయెల్ అంటే ఒక పక్కన ఐతుల్లా ఖొమేనీని చంపేశారు, వాళ్ళ లారీజాని రక్షణ శాఖకి సంబంధించిన ముఖ్య అధికారి, అలాంటి 42 మందిని మట్టుపెట్టినా కూడా ఈ విధంగా ఇన్ని రోజు 25వ రోజు కూడా అదే వైఖరితో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్ వెళ్తా ఉంది. చాలా నష్టపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రంప్ ఏదైతే ఉందో ఒక వ్యూహం మైండ్ గేమ్ ఆడే దీనిలో భాగంగానే ఈ 5 రోజులు ప్రకటన చేశారనేది పాయింట్. నిజంగా ట్రంప్ చెప్పిన మాటల్లో కనుక వాస్తవం ఉంటే ఇరాన్ కూడా దాన్ని ధృవీకరించారు. ఇరాన్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మా వైపు కూడా ఇంత పెద్ద విధ్వంసం జరిగింది కాబట్టి మా ప్రజల నుంచి కూడా ఈ విధమైన వస్తుంది కాబట్టి మేము చర్చలకు వెళ్ళాము, శాంతియుతంగా పరిష్కరించుకుందామని చెప్పినట్టుంటే వేరు. ఎక్కడా కూడా ఇరాన్ ఆ విధంగా వెళ్తా ఉండలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏదైతే మొదటి నుంచి కోరుతుందో ఏంటి ఇరాన్ ప్రజలు అక్కడ నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తారని ఆశించారు. సో అది వైఫల్యం చెందింది, అది వాళ్ళ అంచనాలను తప్పించింది. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా అక్కడ ఇరాన్ పౌరులు వాళ్ళ పరిపాలకుల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తారని లేదా ఎవరైతే అమెరికా ఇజ్రాయెల్ అనుకూల నాయకుల్ని అక్కడ ప్రతిష్ఠించాలని అనుకున్నారో అవన్నీ కూడా కలలుగా మారిపోయాయి. సో ఇజ్రాయెల్ యొక్క ఏదైతే దుందుడుకు చర్య కారణంగా అమెరికా ట్రంప్ ఆ విధంగా ముందుకు వచ్చారో ఇప్పుడు అది అమెరికాలో కూడా బెడిసికొట్టిన పరిస్థితి. అసలు ఇజ్రాయెల్ కోసం ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఇరాన్ వల్ల దేశం వల్ల ఆ యుద్ధం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? మనం ఎందుకు ఇన్ని లక్షల కోట్ల డాలర్లు అక్కడ వెచ్చించాల్సిన పరిస్థితి వస్తా ఉంది అనేది అమెరికా పౌరుల్లో చర్చ బిగినైంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో కొద్దిగా నేను శాంతి కోసం ప్రయత్నిస్తా ఉన్నాను అనే ఒక కలర్ ఇచ్చేందుకు ఆ బిల్డప్ చేస్తా ఉన్న పరిస్థితి ట్రంప్ లో కనిపిస్తా ఉంది అనేది అయితే నేను చెప్తాను. ఓకే మల్లేశ్వర్ గారు,
సో మీరేమనుకుంటున్నారు, నిజంగానే ఇదేమైనా డైవర్ట్ చేస్తున్నారా, లేదంటే ఇది సీరియస్ గానే డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలు చెప్పారా? అండ్ ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్లు ఈవెన్ ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా సేమ్ ఎట్ ద సేమ్ టైం పాయింట్లు కూడా రియాక్ట్ అవ్వాలి, కానీ అక్కడ ఏం రియాక్షన్ లేదు. ఈవెన్ చర్చలు కూడా జరిగినట్టు క్లారిటీ అయితే లేదు. స్వయంగా ట్రంప్ ఈ మాటలు అన్నట్లు ఉంటుంది కాబట్టి ఇదైతే ఆగదన్న ఒక క్లారిటీ మనకి ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు మేడం